బాబు మీ నాయనని ఇంకా 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 ఆగం చేస్తున్నాయి నీ పార్టీని. మీకు ఈ జలాలు తాకట్టు పెట్టే అంశంలో మీకు మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. నైతిక అర్హత మీకు లేదు. మొత్తం మీరు తాకట్టు పెట్టేసినారు. వాళ్ళ కృష్ణ అయిపోగానే ఇక గోదావరి మీద పడ్డారు. ఇప్పుడు మనకచర్ల పేరుతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో చూడాలి. బిర్యానీకి మళ్ళీ ఇరికిచ్చిండు, మళ్ళా పార్టీని ఇరికిచ్చిండు. బిర్యానీకి ఆశపడి జనం అన్నం పోగొట్టుకున్నారట. అంటే జనమే తప్పు చేసిరు అన్నట్టు, అంతేనా? బిర్యానీకి ఆశపడ్డారట, కాంగ్రెస్ని చూసి బిర్యానీ అనుకున్నారట. వీళ్ళేమో పౌష్టికాహారం పెడుతున్నారట. ఏది పంచభక్ష పరమాన్నాలు కాకుండా మంచి మంచి అన్నం పెడుతున్నారట. వీళ్ళు అన్నం పెడుతుంటే ఇది తినకుండా అక్కడ బిర్యానీ ఉందని అటు పోయిరట జనం. అంటే జనం తప్పు చేసిరు అన్నట్టు. నువ్వు అన్నం పెట్టినావు, సున్నం పెట్టినావు జనానికి. నువ్వు అన్నం కాదు, నువ్వు పెట్టింది సున్నం పెట్టినావు. మీరు మాత్రం, మీ కుటుంబం మాత్రం పంచభక్ష పరమాన్నాలు భుజించింది. తప్పు చేసి 5 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నారట. ఎంత ఘోరమైన మాట ఇది! ఈ మనిషి అనాలన్నా ఇంకేమనాలి? ఈ మనిషిని అసలు ఏం తీసుకొని, శరీరంలోకి ఏం తీసుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుండాలా మీరు? తప్పు చేసి 5 ఏళ్ల శిక్షను అనుభవిస్తున్నారంటే జనాలు తప్పు చేసినారా? అంటే మీరు ఇంకా మీ అహంకారము, మీ ఆలోచనలో ఇంకా మార్పు రాలే.